ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. సింప్లీ నేను కూడా రిజల్ట్స్ గురించే వెయిట్ చేస్తున్నా. ఏం అప్డేట్ లేదు, ఓకేనా, ఏ టైంకి రిలీజ్ చేస్తారని. మొన్న వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే నార్మల్గా ఫస్ట్ 2 days వాళ్ళే రిలీజ్ చేస్తామన్నట్టు ఇచ్చారు న్యూస్ ఆర్టికల్. అది కూడా ఎగ్జాక్ట్గా ఇవ్వలేరు. రిమైనింగ్ వాళ్ళే, ఎందుకంటే కీ రాలేదు, రెస్పాన్స్ ఇట్ రాలేదు. సో రిమైనింగ్ వాళ్ళే ఇయ్యారు. ఫస్ట్ 2 days వాళ్ళే 99% వాళ్ళే ఇస్తారు. ఓకే, క్లియర్, అది మాత్రం క్లియర్. ఫస్ట్ 2 days వాళ్ళే కీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళే. ఎప్పుడు లేదు ఇట్లా అసలు. లాస్ట్ ఇయర్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయాక అందరి ఒకటేసారి రెస్పాన్స్ ఇట్లు ఒకటేసారి కీలు ఇస్తారు. తర్వాత రిజల్ట్స్ కూడా అందరి ఒకటేసారి ఇస్తారు. ఇప్పుడు ఇట్లా ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు. సరే, అడ్మిషన్ ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేయడానికి ఇట్లా చేస్తుర్రు. లాస్ట్ ఇయర్ లేక లేట్ అవుతుందని. సో ఫస్ట్ 2 days అయిపోయాక వెంటనే ఇచ్చేసారు కీ రెస్పాన్స్ ఇట్. ఇట్స్ ఫైన్. బట్ న్యూస్ పేపర్లో ఒక చిన్న న్యూస్ ఈ టైంకి రిలీజ్ చేస్తామని రాలేదు. వెబ్సైట్లో ఒక చిన్న నోటీసు రాలేదు. వాళ్ళ సైడ్ నుంచి ఏం అప్డేట్ లేదు. మెయిల్ పెడితే రెస్పాండ్ ఉండదు. మెయిల్ పెడితేనేమో వెబ్సైట్ని ఫాలో అవ్వమంటారు. వెబ్సైట్లోనేమో సిపికెట్కి సంబంధించి ఈ టైంకి రిలీజ్ చేస్తాం, ఈ రోజు రిజల్ట్స్ అని టైమే లేదు అసలు. హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే ఆ మేడం అయితే ఆ మేడంకి అసలు మాకేం తెలియదు బాబు అంటుంది. డైరెక్ట్ మాకు తెలియదు బాబు, మెయిల్ పెట్టండి అంటుంది. మెయిల్ పెడితేనేమో హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ కమ్మంటారు. ఇట్లున్నది. నేను కూడా మీలానే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నా. ఓకే, రిజల్ట్స్ కనుక్కుందాము, అప్డేట్ ఇద్దాం ఏదో ఒకటి మన వాళ్ళ కోసం అని. ఏం అప్డేట్ లేదు అక్కడ. మార్నింగ్ లేచినప్పటి నుంచి అన్ని న్యూస్ పేపర్లు చూసిన. ఒక్క న్యూస్ పేపర్లో కూడా సిపికెట్ ఈ టైంకి రిజల్ట్స్ వస్తుంది, ఈ డేట్కి, ఈ రోజు ఈ టైంకి రిలీజ్ చేస్తారు అని అప్డేట్ లేదు. ఓకేనా. సో నేను కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. ఏంది అసలు రిజల్ట్స్ ఈరోజు రిలీజ్ చేస్తామని మొన్న న్యూస్ పేపర్లు ఇచ్చారు. పాండురంగారెడ్డి కన్వీనర్ ఆఫ్ సిపికెట్ ఇట్లా చెప్పిండు అని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈరోజు కూడా రిజల్ట్స్ వస్తున్నాయి ఈ టైంకి అని ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ వేస్తే అయిపోతుంది కదా. అలాంటిది ఏం లేదు. నాకు కనిపించాలి పర్టికులర్గా. మీకేమన్నా న్యూస్ ఆర్టికల్ కానీ ఏమన్నా నోటీస్ కానీ రిగార్డింగ్ సిపికెట్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, క్యాంపస్ స్టూడెంట్ 2022 అని ఉంటుంది ఐడి. లేదంటే వాట్సాప్ నెంబర్ 8886009724 వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా. మెసేజ్లు మాత్రమే, ఫోన్లు చేయకూడదు. డైరెక్ట్ కాల్స్, వాట్సాప్ కాల్స్ చేయొద్దు. ఓకే, బ్లాక్ చేస్తున్నాను. చాలామంది డైలీ ఫోన్స్ వస్తే ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు. ఉన్నదే ఒక ఫోను. వాట్సాప్ మెసేజ్ చేస్తే వాయిస్ రికార్డులో రిప్లై ఇస్తాను నేను. ఓకేనా. వాయిస్ రికార్డులో రిప్లై ఇస్తాను, టెక్స్ట్ మెసేజ్ రిప్లై ఇస్తాను. నేను ఎక్కడో ఏదో పని మీద ఉంటాను, ఫ్రీ ఉన్నప్పుడు పక్క రిప్లై ఇస్తాను. 100% వాట్సాప్లో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. అది మీరు ఏదో అడిగిందే క్వశ్చన్కి. బట్ ఇప్పుడు ఎందుకు ఇచ్చిన అంటే నెంబర్ ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఏమన్నా అప్డేట్ చెప్పలేము. నాకు తెలియని అప్డేట్ మీకు ఏమైనా తెలిసి ఉండొచ్చు. ఏదైనా న్యూస్ పేపర్లో ఏమైనా చూసి ఉండొచ్చు, ఏదైనా నోటీస్ చూసి ఉండొచ్చు కదా మీరు కూడా, నాకు తెలియకుండా పర్టికులర్గా. సో మీకు ఇలాంటి ఏమైనా అప్డేట్ వస్తే కంపల్సరీ ఆ వాట్సాప్లో నాకు ఫార్వర్డ్ చేస్తే యూట్యూబ్ వీడియో చేస్తే మనలోకి షేర్ అవుతుంది, మనలోకి తెలుస్తుంది అందరికీ. ఎందుకంటే అందరూ అప్డేటెడ్ ఉండరు, అందరూ అన్నీ చెక్ చేయరు కాబట్టి. అండ్ సిపిగెట్ వెబ్సైట్లో కూడా చెక్ చేయండి. సిపిగెట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, సిపిగెట్ 2025 ఓపెన్ చేసి చూడు. లోపల డౌన్లోడ్ రిజల్ట్స్ అని ఉంటుంది, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది. అక్కడ అది ఉంటే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ర్యాంక్ కార్డ్స్. అది వస్తుందా అని చూడాలి. నాకు తెలిసి ఈవినింగ్ వరకు చెక్ చేయాలి. ఈరోజు అసలే ఆగస్ట్ 15th, బిజీ ఉంటుంది. మరి ఈరోజు ఎట్లా రిలీజ్ చేస్తారు, ఏ టైంకి రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ ఈవినింగ్ ఈ రిజల్ట్స్ ఎప్పుడైనా ఈవినింగ్ వరకు, మార్నింగ్ అంతా సెట్ చేసుకొని ఈవినింగ్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏంది రిలీజ్ చేస్తారు అనేది కూడా చూడాలి ఒకసారి. ఈవినింగ్ వరకు వెయిట్ చేసి నేను కూడా అప్పుడప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి. వస్తే మాత్రం మెసేజ్ చేయండి, లేదంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టినా మెసేజ్ చేసినా చూసుకుంటాను నేను. ఎందుకంటే ఆ అప్డేట్స్ మీ నుంచి నాకు వచ్చినా, లేదంటే నేను చూసినా కూడా పెడతా యూట్యూబ్లో. ఎందుకంటే మనలాంటి స్టూడెంట్సే కదా చూసేది. పెట్టిన వీడియో చూస్తే వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రీచ్ అయిపోతుంది. ఎందుకంటే అట్లా అన్నట్టు మీకోసమే చెప్తున్నా. ఉన్నది ఓపెన్గా చెప్పేసిన, ఏదైనా అప్డేట్ ఉంటే నేనే వీడియో చేస్తుండే. అందుకే ఏది లేక ఇప్పుడు మెసేజ్లు కూడా వాట్సాప్లో ఆల్మోస్ట్ 50-60 మెసేజ్లు వచ్చినాయి వాట్సాప్లో. ఇన్స్టాగ్రామ్ మొత్తం మళ్ళీ నిన్న నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు చూస్తే అన్ని మెసేజ్లు రిజల్ట్స్ గురించి ఉన్నాయి. ఏ టైంకి అని వాళ్ళు చెప్పింది మనకు తెలియదు కదా. సో వాళ్ళ తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఉంది వాళ్ళది. వాళ్ళు ఒక నోటీస్ సిపికెట్ వెబ్సైట్లో పెట్టారు, ఈ టైంకి రిలీజ్ చేస్తాం రిజల్ట్స్ అని. ఒక చిన్న నోట్ కూడా, లైక్ నోటీస్ లాంటిది ఏమన్నా వెబ్సైట్లో ఏమన్నా వచ్చిందో ఏం రాలేదు, న్యూస్ పేపర్లో వచ్చినా రాలేదు. ఏం రాకపోతే మనకి ఇన్ఫర్మేషన్ ఎడికెళ్ళి తెలుస్తుంది. సో ఆ పాత న్యూస్ పేపర్లో వచ్చిన చిన్న ఆర్టికల్ కొన్ని డేస్ బ్యాక్ వచ్చినాయి కదా, 4-5 days బ్యాక్ వచ్చిన న్యూస్ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే ఈ రోజు రిలీజ్ చేస్తామని చెప్పారు. టైం తెలియదు, చెక్ చేస్తూ ఉండాలి వెబ్సైట్ అంతే. సిపికెట్ అంటేనే లేట్ ప్రాసెస్ అవుతుంది ఎవ్రీ ఇయర్. అది కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది. ఈ ఇయర్ కూడా లేట్ అవుతుంది. అది ఇంకో 1 month 2 months పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రిజల్ట్స్ అన్నారు కాబట్టి చూద్దాం. అది ఇస్తారా ఇయ్యరా అని కూడా క్లారిటీ లేదు. ఇచ్చిరు డేట్ ఇస్తామని, ఇవ్వకపోతే కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అప్డేట్స్ ఏమైనా తెలిస్తే మళ్ళీ వీడియో చేస్తా. యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో అప్డేట్ అబౌట్ రిజల్ట్స్. ఇస్తామని ఇచ్చారు, ఏ టైంకి అని తెలియదు. సో అది ఉంటా మరి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సో ఏమైనా తెలిస్తే మాత్రం కంపల్సరీ 8886009724 వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో, లేదంటే యూట్యూబ్ కామెంట్లో పెడితే నేను చూసుకుంటా. కంపల్సరీ ఐ విల్ మేక్ అనదర్ వీడియో అబౌట్ ద అప్డేట్. బాయ్.